చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌కి మరియు ఫేస్‌బుక్ పేజ్‌కి కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటారు. అది ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఇది ఫేస్‌బుక్ ప్రొఫైల్ అండ్ ఇది ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్రొఫైల్ పిక్చర్ గానీ, కవర్ ఫోటో గానీ సేమ్ ఒకేలా ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏందంటే ఫీచర్స్. ప్రొఫైల్‌కి గానీ, బిజినెస్ కానీ ఫీచర్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఈ వీడియోలో ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? అలాగే ఫేస్‌బుక్ పేజ్ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? అలాగే ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫేస్‌బుక్ ప్రొఫైల్ అనేది మీ పర్సనల్ లైఫ్ సంబంధించినది. అంటే ఇండివిడ్యువల్‌కి, మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి అండ్ 5000 కంటే ఎక్కువ మందితో కనెక్ట్ కాలేరు. అండ్ యాడ్స్ కూడా రన్ చేయలేరు. అదే ఫేస్‌బుక్ పేజ్ అనేది మీ బిజినెస్ సంబంధించినది. మీ బ్రాండ్ గాని, ప్రొడక్ట్ గాని, సర్వీస్ కానీ ప్రమోట్ చేసుకోవడానికి అండ్ రీచ్ అనేది అన్‌లిమిటెడ్. అండ్ యాడ్స్ కూడా రన్ చేయొచ్చు. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసుకుంటే మెయిన్‌గా వచ్చేసి లీడ్ జనరేషన్. మీ ఫేస్‌బుక్ పేజ్‌లో ఏదైతే కంటెంట్ గానీ, ప్రాపర్టీ గానీ పోస్ట్ చేసి దాని ద్వారా లీడ్స్ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్. ఇందులో ఇక్కడ ఒక ప్రాపర్టీ పోస్ట్ చేశారు. ప్రాపర్టీస్‌తో పాటు ఇక్కడ కాల్ టు యాక్షన్ బటన్ అంటే కాల్ నౌ గానీ, వాట్సాప్ నౌ గానీ, ఈమెయిల్ మీ లేపోతే వెబ్‌సైట్ లింక్ గానీ ఇవ్వచ్చు. సో, ఎవరైతే ఈ పోస్ట్ చేశారో వాళ్ళు డైరెక్ట్ లింక్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదే పోస్టు మీరు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో చేస్తే మీకు ఎటువంటి ఆప్షన్ ఉండదు ఇక్కడ. కాల్ నౌ గానీ, ఎటువంటి కాల్ టు యాక్షన్ బటన్స్ ఉండవు. వాళ్ళు డైరెక్ట్ మాన్యువల్‌గా నెంబర్ చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి నెంబర్ టైప్ చేసి ఫోన్ చేయాల్సొస్తుంది. సో, అదే ఫేస్‌బుక్ బిజినెస్ పేజ్‌లో అయితే డైరెక్ట్ వాళ్ళు కాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో, ఈ విధంగా ఈజీగా కన్వీనియంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండింగ్. ఫేస్‌బుక్ పేజ్ ద్వారా బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి, అలాగే మీ లొకేషన్ గురించి, ఫోన్ నంబర్, మీ ఈమెయిలు, ఇన్‌స్టాగ్రామ్ లింకు అండ్ వెబ్‌సైట్ లింకు. మెయిన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ వచ్చేసి రేటింగ్స్ అండ్ రివ్యూస్. ఈ రివ్యూస్ ద్వారా ట్రస్ట్ బిల్డ్ చేయొచ్చు. సో, ఓవరాల్‌గా ఫేస్‌బుక్ పేజ్ ద్వారా బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎంగేజ్‌మెంట్. ఎవరైనా గానీ మీ ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్‌కి లైక్ గానీ, కామెంట్ గానీ లేకపోతే మీ ముందు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. అదే ప్రొఫైల్ ద్వారా అయితే మీ పర్సనల్ ప్రొఫైల్ ద్వారా అయితే ఓన్లీ మీ ఫ్రెండ్స్ కానీ, మీ నెట్వర్క్ మాత్రమే లైక్స్ కానీ, కామెంట్స్ చేసే ప్రయత్నం. నెక్స్ట్ ఎస్‌ఈఓ. ఎస్‌ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. గూగుల్‌లో ఫస్ట్ పేజ్‌లో రావడానికి చేసేదాన్ని ఎస్‌ఈఓ అంటారు. సో, మీరు ఫేస్‌బుక్ పేజ్‌లో మీ ప్రాపర్టీ గానీ, కంటెంట్ గానీ పోస్ట్ చేసినది అది గూగుల్‌లో కూడా ర్యాంక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ ఫర్ సేల్ అని అనంతపూర్ టవర్ క్లాక్ అని సెర్చ్ చేసినప్పుడు 4వ ప్లేస్‌లోనే ఫేస్‌బుక్ పేజ్ ఇక్కడ ర్యాంక్ అయినది చూడొచ్చు. అనంతపూర్ బస్ స్టాండ్ టవర్ క్లాక్ నియర్ ఓపెన్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఇన్ అనంతపూర్. సో, మీరు ఫేస్‌బుక్ పేజ్‌లో ఏదైతే పోస్ట్ చేశారో అది గూగుల్‌లో కూడా ర్యాంక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీని ద్వారా విజిటర్స్ మీ పేజ్‌లోకి రావచ్చు. దాని ద్వారా లీడ్స్ కూడా జనరేట్ చేయవచ్చు. నెక్స్ట్ అనేది అడ్వర్టైజ్‌మెంట్. ఫేస్‌బుక్ యాడ్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా యాడ్స్ ఎఫెక్టివ్‌గా రన్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేజ్ రన్ చేసినట్టయితే ఇక్కడ మీరు పేజ్‌లో బూస్ట్ పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేస్తా ఉంటారు తెలియక. అయితే ఇది మీ నెట్వర్క్‌లోనే ఎక్కువ మందికి రీచ్ అవ్వడము, లైక్స్, కామెంట్స్ జనరేట్ చేస్తుంది. బట్ లీడ్స్ జనరేట్ చేయదు. అదే యాడ్ సెంటర్‌లోకెళ్తే మీ టార్గెట్ కస్టమర్ యొక్క ఏజు, జెండరు, అలాగే ఏరియా వీటన్నిటిని టార్గెట్ చేసి యాడ్స్ రన్ చేయవచ్చు. సో, ఈ విధంగా డీటెయిల్డ్ స్పెసిఫిక్ టార్గెట్ చేయడం వల్ల యాడ్ కాస్ట్ దక్కుతుంది. అండ్ లీడ్ జనరేషన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సైట్స్. మీరు ఫేస్‌బుక్ పేజ్‌లో ఏదైతే పోస్ట్ చేశారో దాని యొక్క డేటా అంటే ఇక్కడ చూసినారు కదా ఇన్సైట్స్ అనే ఆప్షన్. దీంట్లోకెళ్తే ఇక్కడ మీరు పోస్ట్ చేసిన పోస్ట్ యొక్క రీచ్, ఎంగేజ్‌మెంట్, లైక్స్, ఫాలోవర్స్ అంతే కాకోకుండా మీ ఆడియన్స్ మెన్నా, ఉమెన్ ఎవరు ఎక్కువగా ఉన్నారు, అలాగే ఏ వయసు వారు ఎక్కువగా ఉన్నారు. అండ్ ఇక్కడ సీ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే సీ డీటెయిల్స్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ లొకేషన్ నుంచి ఎక్కువ మంది చేస్తున్నారు. సో, ఈ విధంగా మీ ఫేస్‌బుక్ పేజ్ ఇన్సైట్స్ ద్వారా మీ డేటా అంతా తెలుసుకోవచ్చు. మీ టార్గెట్ కస్టమర్ ఎవరు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు, ఎవరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. సో, ఫేస్‌బుక్ పేజ్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఫేస్‌బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? సో, ఫేస్‌బుక్ పేజ్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా సీ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీకు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో పేజెస్ అనే దీనిపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా క్రియేట్ న్యూ పేజ్. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ పేజ్ నేమ్ ఇక్కడ ఎగ్జాంపుల్‌కి నా పేరు ఇస్తున్నాను. కృష్ణచంద్ర రియల్టర్ అని ఇస్తున్నాను. అండ్ కేటగిరీ రియల్ ఎస్టేట్ కాబట్టి ఎస్టేట్ ఏజెంట్ అండ్ బయో ఆప్షన్. ఇక్కడ మీ రిలేటెడ్ సంబంధించిన బయో ఎంటర్ చేయండి. సో, ఇక్కడ బయో రాశాను. సో, ఇది ఆప్షన్ ఒకవేళ మీకు రాస్తే రాయొచ్చు లేకపోతే లేదు. జస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్రియేట్ పేజ్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ వెబ్‌సైట్ లింకు. సో, ఒకవేళ వెబ్‌సైట్ లింక్ ఉంటే అవి పెట్టండి. ఇక్కడ మీ ఫోన్ నంబరు అండ్ ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ మళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు. సో, మీ టైమింగ్స్ మీ అవైలబిలిటీని బట్టి తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో, ఈ తర్వాత అయినా మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రొఫైల్ పిక్చరు అండ్ కవర్ ఫోటో.
ప్రొఫైల్ పిక్చర్ అనేది మోస్ట్లీ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించిన ఎక్కువ శాతం పర్సనల్ బ్రాండింగే ఎక్కువ వర్కౌట్ అవుతుంది. సో మీ ప్రొఫైల్ పిక్చర్ని యూజ్ చేయండి. ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్ యాడ్ చేశాను. సో కవర్ ఫోటో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ ఎడిటర్ అవసరం లేదు. ఆన్లైన్లో ఫ్రీ టూల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీ టూల్ వచ్చేసి క్యాన్వా. పెయిడ్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద డిజైన్స్ అన్ని ఫ్రీ వర్షన్తోనే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫేస్బుక్ కవర్ ఫోటో కావాలి. సో ఇక్కడ ఫేస్బుక్ కవర్ ఫోటో అని సెర్చ్ చేస్తాను. సో ఫేస్బుక్ కవర్ ఫోటోకి సంబంధించి ఇక్కడ చాలా టెంప్లెట్స్ చూడొచ్చు. అయితే ఇక్కడ కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి అండ్ ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. సో మనం ఫ్రీ వర్షన్కి వెళ్దాం. జస్ట్ కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో ఈ క్యాన్వా అనేది చాలా ఈజీ. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అలాగే డైరెక్ట్ ఎడిటింగ్ చేయొచ్చు. ఎటువంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. సో జస్ట్ దీనిపై క్లిక్ చేయగానే ఈ బ్యాక్ స్పేస్ పై క్లిక్ చేయగానే ఇమేజ్ పోతుంది. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో మీ ఓన్ ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ విత్ ఇన్ 1 minute ప్రొఫెషనల్ కవర్ ఫోటో క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా వితౌట్ ఎడిటింగ్ స్కిల్స్ క్యాన్వాని యూజ్ చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా షేర్ బటన్, దీనిపై క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పిఎన్జీ కావాలంటే పిఎన్జీ లేదా జేపీసీ ఏ ఫార్మాట్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం చూసుకుంటే ఇది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఫేస్బుక్ పేజ్లోకి వెళ్దాం. ఇక్కడ కవర్ ఫోటో యాడ్. ఇక్కడ మనం చూస్తే విత్ ఇన్ 5 minutes ప్రొఫెషనల్ కవర్ ఫోటో అండ్ ప్రొఫైల్ పిక్చర్ ఇవన్నీ కూడా వితౌట్ ఎడిటింగ్ స్కిల్స్ మీరు ఓన్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ మీ ఫోన్ వాట్సాప్ నెంబర్ ఇది కన్ఫర్మేషన్కి ఇవన్నీ. సో ఇంత సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి అండ్ క్యాన్వాని యూజ్ చేసి ప్రొఫెషనల్ ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీ రియల్ ఎస్టేట్ బిజినెస్కి ఫేస్బుక్ పేజ్ని యూజ్ చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం కూడా చాలా ఈజీ. Hope you like this video. Thanks for watching. Bye.